నువ్వు ప్రశ్నకి సమాధానం ఎన్ని రోజులు చేశాను నేను డిబేట్లు, వాళ్ళ తరబడి చేశా. డిబేట్లలో నేను ఎప్పుడు అరుపులు కేకల్ని అలౌ చేయను. పాయింట్ ఇది, నీ వెర్షన్ ఏంటి సింపుల్. దాని సందర్భంగా క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ అడుగు, సమాధానం కరెక్ట్ గా ఉండు. సమాధానం తేడా చెప్తున్నప్పుడు ఇదిగో డాక్యుమెంట్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు ఏంటి, లేదా నా దగ్గర ఉన్న వాయిస్ ఇదిగో ఇట్ట మాట్లాడుతున్నావు ఏంటి, ఇది మాట్లాడేవాళ్ళం. వాళ్ళు కూడా కాస్త మన దగ్గర మాట్లాడేటప్పుడు డిబేట్ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వెక్స్ అయిపోయా నేనే, అందుకే డిబేట్ వద్దు అని చెప్పేసి ఇండివిజువల్ గా చేస్తున్నాడు. అంటే సమాధానం లేని అరుపులతో ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ముగ్గురుది కూడా అంతే ఉంది సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికో తలగ్గే రకంగాని, లేదంటే ఎవరో ఒత్తిడి చేస్తే ఒత్తిడికి గురయ్యే రకంగాని కాదు అంటారు. ఇప్పుడు నిజంగా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి ఏమన్నా ఆయన ముందుకు వచ్చిందా, అందుకే సైలెంట్ గా ఉన్నారా? ఈ అధికార ప్రతినిధులు రద్దు చేయడం కానీ ఈ నిర్ణయాలు లేదు, స్థానిక ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి మిగిలిన సమస్యల విషయంలో ఇంకా దూరంగా ఉంటున్నారా? అదేం కాదండి. బేసిక్ గా పార్టీ ఒకటి, ఆయన దెబ్బతిని ఉన్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయి ఉండొచ్చు, కొంచెం ఆపరేషన్ ఈ సిస్టమ్ వల్ల ఈ టైంలో వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ చేస్తారని భయం ఉండొచ్చు. ఒకటి, పార్టీ అనేది ఒక నిరంతర ప్రక్రియ నడవాలి అనే ఫీలింగ్ ఉండాలి ఆయనకి. అంతే. అవును. వ్యక్తి చుట్టూతోనే తిరగాలనేది కరెక్ట్ కాదు, కానీ అంత ఫ్రీ హ్యాండ్ ఎవరికి ఇవ్వట్లేదు. అవును. మెయిన్ ఏమైపోతుందంటే అక్కడ 3-4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, సినీ ప్రభావంతో ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడి ఆయన స్పందించేస్తాడు.